హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్ష ఏడెస్ వ్లాగ్స్. ఈ రోజు నా దగ్గర చాలా వాటర్ బాటిల్ అయితే ఇలాంటి డ్రింక్ బాటిల్స్ రకరకాలు తెచ్చుకుంటూ ఉంటాం కదా. సో ఏ బాటిల్స్ అయినా పర్వాలేదు, నాకైతే చాలా బెస్ట్ ఐడియా అయితే వచ్చిందనమాట. మీకు షేర్ చేసేద్దామనేసి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. నా దగ్గర అయితే ఇంకా బాటిల్స్ చాలా ఉన్నాయి అనేసి ఒక 6 బాటిల్స్ అయితే తీసుకున్నాను. మీ ఇష్టం అనమాట, పెద్దవి ఏ కంపెనీ ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, ఎట్లాంటి బాటిల్ అయినా పర్వాలేదు. లీటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. ఈ లీటర్ బాటిల్ 6 తీసుకున్నాను అనమాట. నాదొక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకవేళ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టేయండి. అయితే ఒక బాటిల్ తీసుకున్నాను. మిడిల్లోకి మీరు పెన్సిల్తో అయినా స్కెచ్ పెన్తో అయినా చక్కగా లైన్ డ్రా చేసుకుని లైన్గా అయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈక్వల్గా అయితే కట్ చేస్తున్నాను. మిడిల్లో చక్కగా ఇలా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న ఎడ్జ్లు అయితే కొంచెం అక్కడక్కడ పీసుల కింద రావచ్చు. ఇంకా అదైతే కట్ చేసుకుంటున్నాను, గుచ్చుకోకుండా ఉంటాయి అనేసి. ఇంకా 6 బాటిల్ కూడా కింద భాగం అయితే మిడిల్లో కట్ చేసుకుని 6 బాటిల్ కూడా ఇలాగే తీసుకోవాలన్నమాట. కింద భాగం తీసేసుకోవాలి మిడిల్లో కట్ చేసుకుని. వీడియో మాత్రం ఫుల్గా అయితే చూడండి. ఫుల్గా చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది అనమాట. లేడీస్కి అయితే చాలా చాలా ఉపయోగపడే వీడియో అండి. సో మీకు కొంచెం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకెందుకు లేటు చూసేయండి, మరి ఫుల్గా చూడండి. ఒక బాటిల్ అయితే కింద భాగం కట్ చేస్తాను. ఇంకా రెండో బాటిల్ కూడా ఈ విధంగానే కింద భాగం అయితే కట్ చేసుకుంటున్నాను. మీరు చాకుతో కానీ వేడి చేసైనా ఇలాగా కట్ చేసుకోవచ్చు. ఒక్కోసారి అయితే అసలు చాకు కానీ ఏదైనా కత్తిరి కానీ దిగదనమాట. కొంచెం వేడి చేస్తే ఫ్రీగా అయితే దిగిపోయి కట్ అవుతుంది. ఇలాగ 3 బాటిల్ కూడా ఇలా తీసేసుకున్నాను అనమాట. సో ఫ్యాన్ వేయడం వల్ల అయితే గాలికి ఎగిరిపోతున్నాయి. మీరు ఫ్యాన్ కట్టేసుకుని వేసుకోండి, కొంచెం ఈజీగా తొందరగా అయితే అవుతుంది. సో కొంచెం అది లోపల రూమ్ కాబట్టి కొంచెం గాలిగా వేసాను. అలాగే ఈ 3 బాటిల్ కింద భాగం కట్ చేశాను కదా, కట్ చేసుకున్నది ఒక తెల్ల ప్లాస్టర్ అయితే తీసుకోండి. తెల్ల ప్లాస్టర్ తీసుకొని ఈ విధంగా 3 దగ్గరగా ఈ విధంగా మూతి దగ్గర ఇట్లాగా అంటించేసుకోండి. ఆ చివర ఈ చివర అయితే కింద భాగం పై భాగం ఇలాగ ప్లాస్టర్తో ఇలా అంటించేసుకోండి. స్టిఫ్గా ఉంటుంది అనమాట. దేనికి దానికి సెపరేట్ రాకుండా స్టిఫ్గా ఒక దానిలాగా ఉంటుంది అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా అయితే ప్లాస్టర్ అయితే అంటించేసుకోండి. సో కింద భాగం కూడా అట్లాగే అంటించుకోవాలన్నమాట. కింద కూడా సపరేట్గా విడివిడిగా రాకుండా సేమ్ ప్లాస్టర్తో అయితే అంటించేసుకోండి. సో మీ దగ్గర ఏ ప్లాస్టర్ ఉన్నా అంటించుకోవచ్చు. కాకపోతే ఇదైతే కనిపించదు అనమాట. వైట్ బాటిల్స్కి తెల్ల ప్లాస్టర్ అంటిస్తే నీట్గా ఉంటుంది అనమాట, కనిపించకుండా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే ప్లాస్టర్ అయితే అంటించేసుకున్నాను. ఒక ఐటమ్ లాగా దగ్గరగా ఉంది. దగ్గర అయితే వాడని డ్రెస్ టాప్ అయితే ఉందన్నమాట. ఆ టాప్ అయితే క్లాత్ చాలా బాగుంది. మనకు కావాలితే గిఫ్ట్ పేపర్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే కలర్ పేపర్ అయినా వేసుకోవచ్చు అనమాట. సో మన ఇష్టం అనమాట. సో ఇంకెక్కడైతే నా దగ్గర క్లాత్ ఉంది కాబట్టి చక్కగా ఫ్లవర్ డిజైన్ కూడా ఉంది కాబట్టి వేసుకుని క్లాత్తో ఇట్లాగా కట్ చేసుకుంటున్నాను. పొడవుగా అయితే 2-3 దానికి వాటర్ బాటిల్కి ఎంత పడుతుందో అన్ని కట్ చేసుకుని అంటించుకున్న ప్లాస్టర్ చుట్టూరు గమ్మ పెట్టి ఈ క్లాత్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. దాని చుట్టూరు ఇట్లాగ అంటించేసుకోవాలి. చూసారు కదా, ప్లాస్టర్ సైజ్ తీసుకొని ఈ విధంగా అయితే ఇట్లాగ గమ్మెట్టి అంటించేసేయాలి. క్లాత్ బాగుందనేసి నేను అంటిస్తున్నాను. మీకు కావాలంటే గిఫ్ట్ పేపర్స్ కలర్ పేపర్స్ చెప్పాను కదా, ఏదైనా అంటించుకోవచ్చు అనమాట కలర్ఫుల్గా కనిపించడానికి. ప్రస్తుతానికైతే నా దగ్గర గిఫ్ట్ పేపర్స్ ఏమీ లేవు, అందుకనేసి చక్కగా వాడని టాప్ అయితే తీసుకుని ఈ విధంగా చేస్తున్నాను అనమాట. చూసారు కదా, ప్లాస్టర్ మీద గమ్మె పెట్టేసి ఈ విధంగా అయితే ఆ క్లాత్ కట్ చేసుకున్న క్లాత్ ఈ విధంగా అయితే అంటిస్తున్నాను. కావాలితే ఏదైనా అంటించుకోవచ్చు. నేనైతే ప్లాస్టర్ అంటించాను కదా, ఆ ప్లాస్టర్ మీద ఇట్లాగా గమ్ అంటించేస్తాను. మీ దగ్గర ఎలాంటి గమ్ ఉన్నా సరే అంటించుకోవచ్చు. సో చూడండి, ఈ విధంగా అయితే గమ్ అప్లై చేసుకుని కట్ చేసుకున్న క్లాత్ ముక్కలను అయితే ఈ విధంగా అంటించుకుంటున్నాను. చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా చేశారని. చూసారు కదా, ఒక లుక్ అయితే వచ్చేసింది ఇట్లా క్లాత్ అప్లై చేసుకున్నాక. మిగతా 3 బాటిల్ కూడా ఈ విధంగానే కట్ చేసుకొని ఈ విధంగానే సెట్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే పర్పుల్ ఆరెంజ్ తీసుకున్నాను. చాలా హెవీగా ఉంటుంది కదా పర్పుల్ ఆరెంజ్ బాటిల్స్, ఖాళీ బాటిల్స్. దీని స్టిక్కర్ రావడానికే చాలా కష్టపడుతూ ఉంటాను. అస్సలు పీకినా సరే రాదనమాట. ఇది పెద్ద టార్చరు. నన్ను ఈ స్టిక్కర్ టార్చర్ పెట్టేసింది. బాగా అయితే రాలేదు, అసలు అంత స్టిఫ్గా ఉందన్నమాట. ఫైనల్ అయితే ఇలాగా 3 బాటిల్కి ఇలాగ స్టిక్కర్ తీసుకుని కింద మొదట చేసిన విధంగా అయితే ఈ 3 బాటిల్ కూడా మొదటి ప్రాసెస్లో 3 బాటిల్ ఎలాగా సెట్ చేశాను. ఈ 3 కూడా సేమ్ అట్లాగే స్టిక్కర్ పీకేసి కట్ చేసి ఇంకా ప్లాస్టర్ అంటించి క్లాత్ అంటించేయడం అనమాట. సేమ్ ప్రాసెస్ అనమాట. సో ముందు విధంగా ఏ విధంగా చేసుకున్నానో మళ్ళీ చెప్తున్నాను. ముందు విధంగా ఆ 3 బాటిల్ ఏ విధంగా రెడీ చేసుకున్నానో సేమ్ 3 బాటిల్ కూడా అదే విధంగా చేసుకుంటున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎక్కడ చూడండి, లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ అయితే నేను ఈ 3 బాటిల్ కూడా కట్ చేసుకుంటున్నాను సేమ్ ప్రాసెస్ లాగా.
చూసారు కదా, ఒక బాటిల్ అయితే కట్ చేసుకున్నాను. పై భాగం తీసేసి ఇంకా కింద భాగం అయితే ఇలాగా ఈ 3 బాటిల్ కూడా సేమ్ విధంగా అయితే కట్ చేశాను. కట్ చేసుకున్నాకైతే చూడండి సేమ్ ప్లాస్టర్ అయితే వేసేసాను. ప్లాస్టర్ వేసేసినాకైతే చూడండి సేమ్ క్లాత్ అయితే కట్ చేసుకుని దానికి లాగానే సేమ్ ఇది కూడా రెడీ చేసుకోవాలన్నమాట. మనకైతే ఒక ఐటమ్ అయితే రెడీ అయిపోతుంది చివరగా. ఒకసారి చూసేయండి మరి. సేమ్ విధంగా అయితే క్లాత్ అయితే అంటించేసుకున్నాను. సేమ్ ఇంకా మొదటి దానిలాగా రెండోది కూడా రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే 2 తాళ్ళు తీసుకోండి. మీకు ఏ తాడు అవైలబుల్గా ఉంటే ఆ తాడు గట్టిగా ఉన్నదైతే తీసుకోండి. నాకైతే వేస్ట్ ప్యాంట్లకి బొందులు వస్తాయి కదా, ఆ బొందులు అయితే తీసుకున్నాను. 2 తాళ్ళు తీసుకున్నాను. ఫస్ట్ అయితే తాళ్ళు తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇంకా తీసుకున్న వాటర్ బాటిల్కి అయితే ఆ చివర ఈ చివర అయితే హోల్స్ పెట్టుకోండి. సో మనకైతే దిగదు. వేడి చేసుకుని ఏదైనా సరే కట్ చేసుకోవాలన్నమాట. లేకపోతే నేనైతే అగరబత్తితో కొంచెం చిన్నగా హోల్ చేసి చాకుతో చిన్న హోల్ అయితే చేసుకున్నాను. కింద భాగం పై భాగం కూడా ఆ చివర ఈ చివర చేసుకోవాలన్నమాట. ఇట్లాగా 2 బాటిల్కి 2 సెట్లకు కూడా ఈ విధంగానే ఇట్లాగా చేసుకోవాలి. నేను తీసుకున్నాను కదా ప్యాంటుకి ఉన్న బందులు తీసుకున్నాను కదా, ఆ బందు ఒక తాడు బయట నుంచి లోపలికి తీసుకొని ముడి వేసుకోవాలి. ఇట్లాగా ఈ విధంగా అయితే ఒక ముడి వేసుకోవాలన్నమాట. బయట నుంచి లోపలికి తీయాలి ఒకటి కొంచెం, ఆ కొంచెం ముడి వేసుకొని బయట పక్క ఆ తాడు లాగేస్తే బయటకు రాకుండా ఉంటుంది అనమాట. సేమ్ ప్రాసెస్ పైన కూడా ఈ విధంగానే చేసుకోవాలి. అదేవిధంగా పైన కూడా హోల్ చేసుకున్నాం కదా, కింద నుంచి పైకి దారాన్ని లాగి పైన ఇలా తీసుకొని హోల్ పెట్టుకోవాలన్నమాట. మనకి ఎంత పొడవు కావాలో అంత తీసుకొని ఇట్లాగా ముడి వేసేసుకోవాలి. లోపల నుంచి ముడి వేసుకున్నాం కదా, ఇది బయట నుంచి లాగి పైన కూడా హోల్లో పెట్టి ముడి వేసేసుకోవాలి. ఇంకా పైకి దిక్కకుండా ఉంటుంది అనమాట, జారకుండా ఉంటుంది వాటర్ బాటిల్ అనేది. సేమ్ ప్రాసెస్ వేరే సెట్ కూడా ఇట్లాగే సెట్ చేసుకున్నాం కదా, ఈ సేమ్ ప్రాసెస్ లాగా ఇలాగే కింద నుంచి లోపలికి తోసుకొని ముడి వేసుకోవాలి. ముడి వేసుకున్నాకైతే బయటకు రాకుండా స్టిఫ్గా ఉంటుంది అనమాట. ముడి వేయాలి తప్పకుండా, లేకపోతే అటు ఇటు కదలకుండా ఉంటుంది అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా ముడి వేసేసుకోవాలి. అటు కూడా ఇటు కూడా వేసేసుకుని సేమ్ ప్రాసెస్ లాగా చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా చేసుకున్నారంటే మనకైతే ఎంతో యూజ్ఫుల్ ఐటమ్ అయితే రెడీ అయిపోద్దండి కిచెన్లో పెట్టుకుంటాకి. చూస్తారు కదా, ఈ విధంగా అయితే తాడుని ఇట్లా లోపల నుంచి గుచ్చి పైనుంచి తీసి పైనుంచి లోపలికి తోసి ముడి వేశాను. అటు కూడా ఈ విధంగానే తాడుతో ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఇంకా లోపలికి కొంచెం తాడు తీసి ముడి వేసుకోవాలి. ముడి వేసుకున్నాక బయట నుంచి లాగి మళ్ళీ పైన ముడి వేసుకుని ఈ విధంగా అయితే మళ్ళీ పైన ఒక ముడి వేసుకోవాలన్నమాట. జారకుండా ఉంటుంది. మీకు చూస్తే కన్ఫ్యూషన్గా ఉండొచ్చు, చాలా జాగ్రత్తగా అయితే చూడండి. ముందు లోపలకు వైపు కొంచెం తీసి ముడి వేసుకొని మళ్ళీ తాడు పెద్దది బయటకు లాగేసి మళ్ళీ బయట నుంచి పై దానికి లాగి పైన లోపల నుంచి పెట్టాలన్నమాట. లోపల నుంచి పెట్టే ముందు ముడి వేసుకుని లోపలికి పెట్టాలి, అప్పుడు కిందకి దిక్కకుండా ఉంటుంది అనమాట. ఇట్లా 2 పక్కల కూడా ఈ విధంగా తాడైతే సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకున్నది పైన కూడా ఇట్లాగా ఆ తాడు ఈ తాడు కలిపి ముడి వేసేసుకుంటున్నాను అనమాట. 2 కలిపి ఒక హ్యాంగిల్ లాగా ఉంటుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే ముడి వేసేసుకుంటున్నాను. 2 కలిపి ఎక్స్ట్రా ఉన్న తాడైతే ఒక ఫ్లవర్ కింద మీరు ముడి వేసుకోవచ్చు, లేకపోతే ఒక ఎట్లా పడితే కిందకి ఏలాడకుండా ముడి వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఒక హ్యాంగిల్ కింద అయితే రెడీ అయిపోతుంది. ఇది మనం బెడ్రూమ్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడైనా యూజ్ చేయొచ్చు అనమాట. కిచెన్లో అయితే నేను యూజ్ చేద్దామనేసి రెడీ చేశాను. సో చూసారు కదా, కిచెన్లో మనకి గరిటెలు కానీ స్పూన్లు కానీ బీరకాయలు చెక్కి అనేది కానీ నైఫ్ కానీ కత్తులు కానీ ఏదైనా సరే ఈ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు. నాకైతే ప్లేస్ ఎక్కువ లేదని ఇట్లాగా వాటర్ బాటిల్తో ఆర్గనైజేషన్గా రెడీ చేసుకున్నాను. ఈ టిప్ కానీ ఈ ఐడియా కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అబ్బా. మీరు కూడా కావాలంటే ఇట్లాగే సేమ్ ప్రాసెస్ కింద రెడీ చేసుకోండి. చాలా యూజ్ఫుల్ అవుతుంది కిచెన్లో. మనకు చూసారు కదా, ప్లేస్ కూడా ఎక్కువగా ఆక్రమించదు అనమాట. నాకైతే ఈ ఐడియా మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. చూసారు కదా, ఈ విధంగా అయితే ట్రై చేయండి. నెక్స్ట్ పై భాగాలు ఉంటాయి కదా,
వాటర్ బాటిల్ పై భాగాలు ఇంకా 6 ఎట్లాగే ఉన్నాయి కదా, ఈ 6లో అదిరిపోయే టిప్స్ అయితే మీకైతే చూపిస్తాను. ఇవి కూడా వేస్ట్ అవ్వకుండా ఏ విధంగా యూజ్ చేయాలనేసి మీకైతే చూపిస్తాను. ఒకటైతే వాటర్ బాటిల్ పై భాగం తీసుకోండి. ఆ పై భాగం తీసుకున్న గట్టిగా పైది ఉంటుంది కదా, మిడిల్లో ఉన్నది కొంచెం పల్సగా కొంచెం హెవీగా అంటే డెలికేట్గా ఉంటుంది. సో దాన్ని అయితే సెన్సిటివ్గా ఉంటుంది అనమాట. సో నాకు ఎట్లాంటి పదాలు యూజ్ చేయాలో కూడా తెలియట్లేదు. సో కొంచెం సెన్సిటివ్గా ఉన్నది కటింగ్ చేసుకొని హెవీగా ఉన్నదైతే ఉంచుకోండి. ఈ విధంగా అయితే హెవీగా ఉన్నది ఒక గరిటెలాగా యూజ్ చేయొచ్చు అనమాట. ఆయిల్ క్యాన్లో ఒక ఆయిల్ డైలీ వేరే వాటర్ ఆయిల్ పోసుకుంటాకి ఇట్లాగా చక్కగా గరిటెలాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది పప్పులు కానీ పిండిలు కానీ ఏ విధంగా అయినా యూజ్ చేయొచ్చు దీన్ని. ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఈ టిప్ కానీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఏదైనా చక్కగా ఇట్లా వడగట్టుకోవచ్చు కింద పడకుండా. చూసారు కదా, ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వాటర్ బాటిల్ పై భాగం తీసుకొని సేమ్ ప్రాసెస్ కింద కొంచెం హెవీగా ఉన్నదైతే ఉంచేసుకొని మిగతా అయితే కట్ చేసుకోండి. మూత పై భాగం వరకు కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం కింద భాగం అంతా తీసేసుకుంటున్నాను. మూత దగ్గరలో ఉన్నది కొంచెం ఎడ్జ్గా ఉంచేసుకుని మిగతా అంతా కట్ చేసుకుని ఇంకా పక్క తీసేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా మూత దగ్గరికి కట్ చేసుకుని తీసేసుకోండి పక్కకి. ఈ మూతతో ఉన్నది తీసుకుని ఎగుడు దిగుళ్ళు ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాకైతే మనకి ఛార్జింగ్ వైర్లు కానీ ఏదైనా కొంచెం సెపరేట్ వైర్లు అయితే చిందరవందరగా ఉంటాయి కదా, సెల్ఫ్లో నుండి టీవీ దగ్గర పెట్టుకుంటూ ఉంటాం కదా, ఆ వైర్లు అయితే ఇలాగ మూడ చుట్టేసుకుని చక్కగా అందులో నుంచి కట్ చేసుకున్న ఆ మూతలో నుంచి పెట్టుకుంటే మనకి అసలు చెక్కు చెదరకుండా ఉంటుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. ఇట్లాంటి వైర్స్ చాలా ఉంటాయి, ఛార్జింగ్ వైర్స్ కానీ ఎయిర్ బడ్ వైర్స్ కానీ చాలా ఉంటాయి. ఈ విధంగా అయితే మూతలో నుంచి ఇట్లా స్టిఫ్గా పెట్టేసుకోండి. చాలా హెవీగా ఉంటుంది. ఇంకా మనకు బయటకు వెళ్ళేటప్పుడు కూడా తీసుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని తీసుకుని వెళ్ళచ్చు. నెక్స్ట్ వాటర్ బాటిల్ పై భాగం తీసేసుకొని ఇట్లాగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నది చూడండి, ఈ విధంగా అయితే మూత భాగం తీసేసుకోవాలన్నమాట. మూత భాగము సెపరేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మూత భాగం పడేసి మిగతాది మాత్రం అట్లా ఉంచుకున్నాను అనమాట. ఈ విధంగా అయితే రెండోది కూడా తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే రెండు ఎట్లాగా తీసుకొని మనకి హ్యాండిల్ లాగా కింద ఒక కవచం లాగా కింద హెవీగా ఉంటుంది అనమాట. అందుకే ఈ రెండు తీసుకున్నాను. ఈ రెండు తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. మరో 2 బాటిల్ పైభాగాలు తీసుకొని ఈ విధంగా వాటర్ నింపుకున్నాను. మూత పెట్టేసి వాటర్ నింపుకున్నాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా 2 వాటర్ బాటిల్ పైభాగాలు ఇలా తీసుకొని ఈ విధంగా వాటర్ నింపుకొని మనకి నచ్చిన ప్లాంట్ అయితే ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. చూసారు కదా ఎంత అందంగా ఉందో. ఇది కిచెన్లో కానీ హాల్లో కానీ లేకపోతే ఇంటి ఎదర కానీ ఎట్లాగైనా పెట్టుకోవచ్చు అనమాట. చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క చాలామంది ఇంటి ఎదర కిచెన్లో కూడా అందానికి పెట్టుకుంటూ ఉంటారు. మంచిదని కూడా పెట్టుకుంటూ ఉంటారనమాట. చూసారు కదా, ఈ విధంగా ట్రై చేయండి. ఒకసారి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరి